ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్, నేను లొంగిపోయాను కదా, మా బాబాయ్ని వదిలేయండి. గో గో. ఇంతటితో నీ గేమ్ ఓవర్ యువరాజ్. పద స్టేషన్ కి. యువరాజ్, స్టాప్ జేడి. యువరాజును వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నా కేసు. యువరాజును పట్టుకోవాల్సింది నేను. మీరా నేనా అని ఇది గొడవ పడాల్సిన టైం కాదు. ముందు యువరాజ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. ఏమైనా ఉంటే సాధు సార్ దగ్గర మాట్లాడండి. మీరు సస్పెన్షన్ లో ఉన్నారు. అసలు మీకు అరెస్ట్ చేసే రైటే లేదు. మర్యాదగా చెప్తున్నా, యువరాజు నాకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీడికి శిక్ష పడేలా నేను చేస్తాను. సార్ ప్లీజ్, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. కావాలంటే స్టేషన్లో యువరాజ్ని మీరే పట్టుకున్నారని ఫుల్ క్రెడిట్ మీకే ఇస్తాం. ముందిక నుంచి వెళ్దాం పదండి. ఇప్పుడు యువరాజ్ని మీరు తీసుకెళ్తే హ్యాండిల్ చేయలేరు, ఎందుకంటే మీరు ఒక్కరే వచ్చారు. మీరు ముష్టి వేసే క్రెడిట్స్ నాకేం అవసరం లేదు. హే, యువరాజును నేను హ్యాండిల్ చేయలేనా? ఒక్కసారి వదిలి చూడండి. డిపార్ట్మెంట్లో నేనే తోపని ప్రూవ్ చేసుకుంటా. రేయ్, రారా, నువ్వు ఇక తప్పించుకోలేవు. షట్. వదరా. గేమ్ అయిపోలేదు జడే, ఇప్పుడే మొదలైంది. దేశం దాటనివ్వకుండా ఆపి చాలా పెద్ద తప్పు చేశావు. నీ మీద పగ తీర్చుకుంటా. తోపా, నువ్వా? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు యువరాజ్. నువ్వు మాట్లాడుతుంది వజ్రపాటి యువరాజ్తో, గుర్తు పెట్టుకో. హే, మీరు పట్టుకోలేదు, నన్ను పట్టుకోనివ్వలేదు. అప్పటికి చెప్తూనే ఉన్నాం, మీరొక్కరే యువరాజ్ని హ్యాండిల్ చేయలేరు అని. ఇప్పుడు సాధు సార్కి ఏం సమాధానం చెప్తారు? వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. జేడే, ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ యూ. ప్రతిసారి అడ్డొస్తూనే ఉన్నావు జేడే. నీ గేమ్ ఫినిష్ అయ్యే టైం వచ్చింది. ఫినిష్ చేస్తా. కాచి బూచి. ఏంటి పెద్దమ్మా? జగదాత్రి కేదారు కార్యం అయ్యే వరకు ఇద్దరు వేర్వేరు గదుల్లో పడుకోవాలా. అందుకే ఇవాల్టి నుంచి వీళ్ళిద్దరికి కార్యం అయ్యేదాకా బూచి కేదారు ఒక రూమ్ లో, జగదాత్రి కాచి ఒక రూమ్ లో పడుకుంటారు. సరేనా? రేయ్, అడుగుతుంది మిమ్మల్నేరా, సరేనా? సరే మావయ్య. పదబామ్మది. కాచి, దిండెందుకు కాచి? నీకు కాళ్ళు చేతులు వేసే అలవాటు ఉందేమో అని. ఓకే. నువ్వు గురక పెడతావా? నేను పెడతా. ఇంకేంటి కాచి విశేషాలు? ఏం లేదు జగదాత్రి, నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటాను, నువ్వు పడుకో. గుడ్ నైట్. బావా, ఈ దిండు మెత్తగా ఉంది, ఇది తీసుకుంటావా? దిండు
నాకేం అవసరం లేదు. నువ్వే మెత్తడి దిండేసుకొని సుఖంగా పడుకో. మధ్యలో వచ్చిందే కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడు బామర్ది, నాకు నిద్రలో కాలేసి అలవాటుంది. నువ్వు ఉలిక్కిపడి నిద్ర లేచి నన్ను నిద్రలేపుకో. అర్థమైందా? అమ్మో, బావ కాలేయడం గాని మొదలు పెడితే రాత్రంతా జాగారమే. ఎందుకు వచ్చింది? జంప్ అయిపోతే బెటర్. బావా, నువ్వు ఒక్కడివే బెడ్ మీద ప్రశాంతంగా పడుకో, నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను. ఏయ్ బామర్ది, నీకిదేమన్నా న్యాయంగా ఉందా? ఆల్రెడీ నన్ను కాచికి దూరం చేశావు. ఇప్పుడు నువ్వు బయట పడుకోవడం కానీ అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా? మర్యాదగా ఇక్కడే పడుకో. అది కాదు బావా, నేను చెప్పేది కాస్త. కాచి ఎంత గురక పెడుతుంది. అయ్యో భగవంతుడా. బూజీ, బూచా? బూచి కాదు. అయ్యో, ఐ లవ్ యూ దాత్రి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్పు దాత్రి. లే, ఏయ్ లే బామర్ది, లే. ఏమైంది బావా? ఏయ్ బామర్ది ఆగు. ఏమైందేంటి? ఆ కలవరింపులేంటి? ఈ కాలు వేయడాలేంటి? ఈ ముద్ద పెట్టుకోవడాలేంటి? అందుకే కదా బావా, ముందే చెప్పాను కదా హాల్లోకి వెళ్ళి పడుకుంటాను అని. నువ్వే వద్దు అన్నావు. నువ్వు మరీ ఇంత కరువులో ఉన్నావని తెలియక మాట అన్నాను. అత్తయ్య అడిగితే నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. నువ్వు హాల్లోకి వెళ్ళిపో. నిజంగా వెళ్ళమంటావా బావా? నిజంగా చెప్తున్నాను, వెళ్ళు. కన్ఫర్మా? నీకు దండం పెడతాను నాయన. వెళ్ళు, వెళ్ళు, హాల్లోకి వెళ్ళు, ఆ, వెళ్ళు, పో. మరి ఇలా ఉన్నాడు. వామ్మో, ఇంకాసేపు ఉంటే ఏం జరిగిపోయేదో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.